ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। 1 minute. Okay. ఓకే. సో మనం భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు చర్చించుకున్నాం? ఎన్నో చాప్టర్లోనే ఎవరైనా చెప్తారా? हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. 10th chapter प्रभु जी, 4th श्लोक। ఓకే. 9 chapters complete అయిపోయినాయి प्रभु। ఓకే, థ్యాంక్ యూ. సో 10th చాప్టర్ 4th శ్లోకం నుంచి. ఓకే, ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఓకే, ఇవాళ 10th చాప్టర్ 4th 5 కంబైన్డ్గా ఉన్నాయి. నేను 2 కలిపి చెప్తాను. ఓకే ఓకే. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహా క్షమా సత్యం దమా శమా, సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ, అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశా, భవంతి భావా భూతానాం మత్త ఏవా పృథగ్విధా. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహా క్షమా సత్యం దమా శమా, సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ, అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశా, భవంతి భావా భూతానాం మత్త ఏవా పృథగ్విధా. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహా క్షమా సత్యం దమా శమా, సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ, అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశా, భవంతి భావా భూతానాం మత్త ఏవా పృథగ్విధా. ఓకే, మీరు ఎవరైనా చదువుతారా?
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బుద్ధిర్జ్ఞానమసమ్మోహం క్షమా సత్యం దమ శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశాః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథక్విదాః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బుద్ధిర్జ్ఞానసమ్మోహ క్షమా సత్యం ధమ క్షమా సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిం స్తపోదాన యశో యశ భవంతి భావా భూతానాం మత్తా ఏవ పృథగ్విదా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే. అనువాదం. బుద్ధి, జ్ఞానం, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయు నా చేతనే సృజింపబడినవి. ఇందులో ఈ 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతి శక్తి గురించి చెప్తున్నారు. భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నటువంటి అన్ని రకాల శక్తులు కూడా భగవంతుడి యొక్క విభూతులు. అందులో ఆ విభూతుల గురించి వర్ణిస్తూనే ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఉన్నటువంటి లక్షణాలు, జీవుడికి ఉండవలసినటువంటి అన్ని రకాల లక్షణాలను గురించి ఈ 10వ అధ్యాయం 4వ శ్లోకం 5వ శ్లోకం చెప్పారనమాట. అన్ని రకాల లక్షణాలు, అది చెడు లక్షణాలు కావచ్చు, మంచి లక్షణాలు కావచ్చు. ఒక్కొక్క జీవుడికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగా ఒకే జీవిలో రెండు రకాల లక్షణాలు కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చాయని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ బుద్ధి, ఇంటెలిజెన్స్ అన్నమాట. బుద్ధి గురించి భగవంతుడు అన్నారు. బుద్ధి అంటే ఏంటంటే మనకు ఆచార్యులు చెప్తారు, దేనినైనా కానీ వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. పవర్ అంటే దేనినైనా కానీ దాన్ని బాగా అనాలిసిస్ చేసి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. అది బుద్ధిమంతులు. మనకు చూడడానికి ఏదైనా ఒక వస్తువు చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తుంది. కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే అలాంటి వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు అది మనకి ఎంత కీడు చేస్తుందో కూడా అనలైజ్ చేయగలుగుతారు. చూసేదాన్ని ఆ దృష్టితో చూస్తారు. పైకి అది ఆనందంగా కనిపించినప్పటికీ కూడా అది మనకి ఎంత కీడు చేస్తుంది అనేటువంటి బుద్ధితత్వము, ఏదైతే బుద్ధి ఉంటుందో అది కూడా కృష్ణుడి నుంచే వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే మనకు ఆచార్యులు చెప్తారు, నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే 3 విషయాలు. ఎంఎస్సి గుర్తుంచుకోవచ్చు మీరు. నాలెడ్జ్ అంటే 3 విషయాలు. అంటే ఎంఎస్సి అంటే ఎం అంటే మ్యాటర్, భౌతిక పదార్థం. ఎస్ అంటే స్పిరిట్. సి అంటే కంట్రోలర్, అంటే స్పిరిట్ని, ఆత్మని, భౌతిక పదార్థాన్ని రెండింటిని కంట్రోల్ చేసేవారు సుప్రీం సోల్ కృష్ణ. ఈ 3 గురించి అవగాహన ఉన్నటువంటి వారే ఉన్నదే హరే కృష్ణ. వాయిస్ క్లియర్గానే ఉందండి ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. మనము జ్ఞానం గురించి చెప్పుకుందాం. జ్ఞానం అంటే 3 విషయాలు. 3 అంటే ఎంఎస్సి. ఎం అంటే మ్యాటర్, ఎస్ అంటే స్పిరిట్, సి అంటే కంట్రోల్. మ్యాటర్ అంటే భౌతిక పదార్థం. భౌతిక పదార్థం అంటే దాని అర్థం మనం చూసినటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక పదార్థం. ఇకపోతే రెండవది సోల్. ఎస్ అంటే స్పిరిట్, అంటే ఆత్మ. మనం అందరం కూడా భగవంతుని నుంచి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. తర్వాత సి అంటే కంట్రోలర్. కంట్రోలర్ అంటే ఈ రెండింటిని కంట్రోల్ చేసేటువంటి వారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మూడింటిలో కూడా ఈ మూడింటి అవగాహన ఇచ్చేటువంటిది ఎడ్యుకేషను ఇప్పుడు బయట ఎక్కడా లేదు. అప్పుడు అలా నాలెడ్జే కాదు. కానీ బయట ఉన్నటువంటి ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ ఎలా ఉందంటే ఏదైనా ఒక పనిలో మనకు స్కిల్స్ అంటే నైపుణ్యం సాధించడం. జస్ట్ అందులో నైపుణ్యం సాధిస్తే అందులో మనం వర్క్ చేసేస్తున్నాం.
అది నాలెడ్జ్ అన్నారు. నాలెడ్జ్ అంటే ఈ భౌతిక ప్రపంచం ఏమిటి, అందులో ఉన్నటువంటి సోల్స్, ఆత్మతత్వం ఏమిటి, ఈ రెండింటిని కంట్రోల్ చేస్తున్న కృష్ణ, సూపర్ సోల్, ఈ మూడింటి గురించి అవగాహన ఉన్నటువంటి వారిని నాలెడ్జబుల్ అంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు ఏ ఎడ్యుకేషన్ కూడా ఏది కూడా ఇప్పుడు మనకు అది ఇవ్వట్లేదు ఈ మూడింటి గురించి. అప్పుడు అది ఎడ్యుకేషనే కాదు. ఎందుకంటే 99.99 చాలా మంది యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చిట్ట చివరి వరకు బ్యాంకు బ్యాలెన్స్ నింపుకోవడం, ఇంటిలో అన్ని అప్లయన్సెస్ నింపుకోవడం, కంఫర్ట్గా ఉంచుకోవడం అన్నీ చేసుకుంటారు. చివరికి అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోకుండానే జీవితాన్ని అనిపించేస్తారు. అప్పుడు వాళ్ళు అజ్ఞానంతో ఉన్నట్టు, నాలెడ్జ్తో లేనట్టు. సో దీనికి ఇంకా మన ఆచార్యులు చాలా చాలా చెప్తారు. అసమ్మోహం అంటే సమ్మోహం అంటే మోహంలో ఉండడం. అసమ్మోహం అంటే మోహంలో లేకుండా ఉండడం. అది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. ఎవరైతే పూర్తి మోహంలో ఉండరు, మోహం అంటే నేను, నా కుటుంబం, నా ఇల్లు, నేను చేస్తున్నటువంటి పనులే ఇదే అంతా, అలా అనుకున్న వారు ఎవ్వరు కూడా, అలా అనుకుంటున్న వారు ఆధ్యాత్మిక విద్యని, ఆధ్యాత్మిక ఫిలాసఫీని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అలా సమ్మోహంలో ఉన్నప్పుడు డెఫినెట్గా కాలం ప్రవహిస్తున్నప్పుడు ఖచ్చితంగా బివిల్డర్మెంట్ అయిపోతాడు తను. అంటే షేక్ అయిపోతాడు. ఏ విధంగా షేక్ అయిపోతాడు? అవన్నీ లూజ్ అవుతున్నప్పుడు, తను సంపాదించుకుంది లూజ్ అవుతున్నప్పుడు, తన ఆరోగ్యాన్ని లూజ్ అవుతున్నప్పుడు, మిగిలిన బంధుత్వాన్ని లూజ్ అవుతున్నప్పుడు బివిల్డర్ అయిపోతాడు. అలా బివిల్డర్ అవ్వకుండా ఉన్నది అసమ్మోహం. అది కూడా కృష్ణుడి నుంచే వస్తుంది. అందుకే మనకు ఆచార్యులు అంటారు, ఏది కూడా బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతిదాన్ని మనము చాలా జాగ్రత్తగా, చాలా కాషియస్గా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత క్షమ అంటే టాలరెన్స్, అంటే ఫర్గివ్నెస్, క్షమించే గుణం. అది 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 బై డిఫాల్ట్ ఎవరికి రాదండి. ఎందుకంటే అంత క్షమాగుణం ఉందంటే మనం అందరం కూడా గోలోకంలో ఉండొచ్చు. మనందరం కూడా అలాంటి క్షమాగుణం మనం లోపించబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అందుకే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రభుజీ క్షమాగుణంతో ఉండాలి కాబట్టి ఎవ్వరు ఎంత పెద్ద తప్పులు చేసినా నేను క్షమిస్తూనే ఉంటాను అని మనం అనుకోకూడదండి. నిజమైన క్షమాగుణం అంటే కొందరిని కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులు చేయకుండా ఆపగలిగేటువంటి ఆపగలిగే విధంగా ప్రయత్నించడం నిజమైన క్షమాగుణం. ఎందుకంటే క్షమాగుణం పేరుతోటి అలా తప్పులు జరుగుతుందని చూస్తూ ఉండిపోతూ ఉంటే అప్పుడు మనకి ఎలా అవుతుందంటే అది ఇనిబిలిటీ అంటే జస్ట్ సీయింగ్ మర్కట వైరాగ్యంగా మారిపోతుంటుంది. జస్ట్ చూస్తాం దాన్ని, డిటాచ్డ్గా ఉంటాం, నాకేం పట్టలేదు అన్నట్టుగా. అది ఇర్రెస్పాన్సిబిలిటీ, అబాధ్యత అది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైనా మైనర్ అఫెన్సెస్ చేస్తే, చిన్న చిన్న అపరాధాలు, చిన్న చిన్న వాటిని చూస్తే వాటిని పెద్ద భూతద్దులను చూడకుండా కొంచెం క్షమించే విధంగా ఉండడం. తర్వాత సత్యం అంటే ట్రూత్ఫుల్నెస్. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా అది చూపించేది మనకి ఎంతో వైకుంఠంగా చూపిస్తారు, లోపలికి వెళ్తున్న నరకంలాగా ఉంటుంది. ఈ పాండ్స్ పూసుకోండి, మీరు చాలా అందవంతంగా తయారవుతారు. ఆ పాండ్స్ పూసుకున్న తర్వాతే మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేస్లో. ఈ పేస్ట్ వాడండి, మీ పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి అంటారు. ఆ పేస్ట్లు వచ్చిన తర్వాత పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఈ విధంగా వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం అది కొన్నిసార్లు మనము నేను ఎప్పుడు సత్యాన్ని చెప్తాను అని అనుకొని నిజంగా సత్యాన్ని చెప్పడం అంటే ఆ వ్యక్తికి అది కొంచెం అది ద్రోహం చేస్తూ లేదా తనకి చాలా బాధ కలిగిస్తుందంటే దాన్ని స్లైట్గా కొంచెం సత్యాన్ని కొంచెం అబద్ధంగా చెప్పడం కూడా మంచిది. ఉదాహరణకి మీ అబ్బాయి అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడు అని ఎవరైనా ఫ్రెండ్లు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి తను చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తారంటే, లేదు కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి, అవి తర్వాత రాసుకోవచ్చు అన్న విధంగా సేమ్ ఫ్యాక్ట్, సేమ్ సత్యమే, దాన్ని డిఫరెంట్ వేలో చెప్తారు. సో వేరే వాళ్ళ బెనిఫిట్ని ఉపయోగించి చెప్పేది సత్యం. నిజమైన సత్యం ఏంటంటే భగవద్గీత జ్ఞానం. ఏమిటది? ప్రతి ఒక్కరు నేను ఈ దేహం అనేటువంటి మోహంలో ఉంటారు. నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మది. అది బోల్డ్గా చెప్పాలి అలాంటి ఫ్యాక్ట్స్ని. అది సత్యం అంటారు. వీటిని ఆయా పరిస్థితులు, ఆయా సర్కమ్స్టెన్స్ అనుగుణంగా చెప్పాలి. సత్యం సేమే, కానీ చెప్పేటువంటి విధానం మారుతుంటుంది. చాలామంది ట్రూత్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, ఈ సత్యం ఇదే అంటారు. అలాగని ఇప్పుడు ఎవరైనా చాలా భగవద్గీత అంటే నచ్చదు, చాలా ఎన్వియస్గా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సత్యమే చెప్తాను ఇలా అంటే దే విల్ కట్ డౌన్ అవర్ హెడ్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మారకపోగా వేరే వాళ్ళని కూడా
మార్చేస్తారు. మార్చేయడం అంటే దే విల్ క్రియేట్ డిస్టర్బెన్స్. కానీ ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అలా హిప్పీస్ దగ్గర వాళ్ళకి కృష్ణుడు ఎవరో తెలియదు, భగవద్గీత ఏంటో తెలియదు, వాళ్ళు పూర్తిగా డ్రగ్స్లో ఉన్నప్పుడు హీ ప్రెజెంటెడ్ సేమ్ ఫిలాసఫీ ఎలా ప్రజెంట్ చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే విధంగా ప్రజెంట్ చేశాడు. తర్వాత కంట్రోల్ ఇన్ ద సెన్సెస్ అంటే ఇంద్రియాలకి అవసరమైనటువంటి ఇంద్రియ భోగం ఇవ్వడం తప్పులేదు. సెన్సెస్ ఇంద్రియాలను కంట్రోల్ చేయడము అంటే అవసరమైన సమయంలో అవసరమైనటువంటి ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. అంతేగాని అన్నెసెసరీగా అనవసరమైన పర్సనల్ సుఖాన్ని ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇంద్రియాలు కంట్రోల్ అవ్వవు. అవి మదమెక్కిన గుర్రాల్లాగా మారిపోతాయి. కాబట్టి మన శాస్త్రంలో మన ఇంద్రియాలన్నిటికీ ఇది ఇవ్వకూడదు, అది ఇవ్వకూడదు అని ఇది ప్రొహిబిట్ చేయలేదండి ఎవరు. ప్రొహిబిట్ ఇది చేయలేదు. కానీ ఎక్కడ చెప్పారంటే అన్నెసెసరీ ఎంజాయ్మెంట్ ఇవ్వడాన్ని ప్రొహిబిట్ చేశారు. తర్వాత దీన్ని దమ అంటారు. దీన్ని దమ అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేయడం. తర్వాత సమ అంటే క్షమాగుణం అంటే మనసుని ఈక్విపాయిజ్డ్గా ఉంచుకోవడం. దీన్ని ఏ విధంగా అంటే మనము మన సమయాన్ని ఎక్కువగా ఏ విధంగా నేను మనీని ఎర్న్ చేయాలి, మన మానసిక కల్పనలు వేసి ఏ విధంగా చేస్తే మనీ ఎక్కువ వస్తుందా, ఏ విధంగా వస్తే మనీ ఎక్కువ వస్తాయా అనే విధంగా మన మనసును పూర్తిగా కానీ వాటిని నిమగ్నం చేస్తే మన మానసిక శక్తిని మనం వృధా చేసినట్లే, మనం మిస్యూజ్ చేసినట్లే మన థింకింగ్ పవర్ని. కానీ ఎవరైతే అదే మానసిక శక్తిని ఉపయోగించి ఈ మానవ జీవితం యొక్క నిజమైన పరమార్థం ఏమిటి, పెద్ద పెద్ద అథారిటీస్ ఆచార్యులు ఏమి చెప్పారు, దాని వైపుగానే మళ్లించగలిగినట్లయితే అప్పుడు మన మనసు శాంతి గుణం వస్తుంది. అందుకే మన మానసిక శక్తిని మనకు థింకింగ్ చేసే ఎబిలిటీస్ని ఎవరి మధ్యలో ఉండి మన యొక్క ఆలోచనలు నింపుకోవాలి, ఎవరి మధ్యలో ఉండి మన యొక్క ఆలోచనలు పెంచుకోవాలి అంటే శాస్త్రాలు, సాధువులు, గురువులు అలాంటి వారు మధ్యలో ఉంటే వాళ్ళ గైడెన్స్లో ఉంటే మన యొక్క థాట్ ప్రాసెస్ ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి. అలా లేదంటే థింకింగ్ జరుగుతూనే ఉంటుంది, కానీ దానికి దానికి ఫుడ్ వేరేది ఇస్తాం. ఎవరో బయట వాళ్ళు చెప్పిన మాటలు విని ఏదేదో బయట జరుగుతున్న వాటిని మనసులో ఎక్కించుకొని వాటిని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అనాలిసిస్ చేయడము, థింకింగ్ చేయడము అది ఖచ్చితంగా జరుగుతున్నప్పుడు దానిని ఒక మంచి వాతావరణంలో ఉంచుకుంటూ అలాంటి ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనసు సుఖంగా మారుతుంది. తర్వాత సుఖం అంటే ప్లెజర్, హ్యాపీనెస్. నిజంగా ఎవరన్నా హ్యాపీనెస్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ని వాళ్ళు ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోవాలి, ఏ పనులైతే కృష్ణ కాన్షియస్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి వైపుగా ఉంటాయో వాటిల్లో ప్లెజర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. చాలామందికి రెస్టారెంట్కి వెళ్ళడం ఇంట్రెస్ట్. ఓకే, గోవిందాస్ రెస్టారెంట్ అంటే అది అక్కడ భగవంతుడికి ప్రసాదం తీసుకోవడం ఎంజాయ్ చేద్దాం. చాలామందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, వీటిని మనము సంకీర్తన వైపు తీసుకుందాం. సో మన హ్యాపీనెస్ని పొందడం కామన్ అయినప్పుడు, ఖచ్చితమైనప్పుడు దాన్ని డిరైవ్ చేసే సోర్సెస్ని కూడా మార్చుకోవాలి మనం. సో ఏదైతే మన కృష్ణ కాన్షియస్, మన చేతనం అనేది ఎప్పుడు కృష్ణుని నింపుకునే విధంగా ఫేవరబుల్గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకుందాం, ఫేవరబుల్గా లేకపోతే రిజెక్ట్ చేద్దాం. దీనిని మనం ఒకసారి హరినామాశ్రం క్లాసులు చెప్పుకున్నాం. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం. తర్వాత భవ అంటే భవాని అంటారు. భవ అంటే ఈ దేహం పుట్టడం, అంటే దేహాన్ని ధరించడం, మళ్ళీ దేహం పోతుంది, మళ్ళీ మళ్ళీ పుడుతుంది, మళ్ళీ దేహం వస్తుంది, పోతుంది, దేహం వస్తుంది, పోతుంది. అందుకే దీన్ని భవ సాగరం అంటారు. సాగరం ఏ విధంగా తలలు వస్తూ పోతుంటాయో దేహాలు వస్తుంటాయి, పోతుంటాయి జీవుడికి. సోలుకు సంబంధించినంత వరకు దానికి బర్త్ లేదు, కానీ సోల్ మన ఆత్మ ధరించుకున్న దేహానికి దానికి పుట్టుకుంటుంది, దానికి చావు కూడా ఉంటుంది. అందుకే చాలామందికి భవిష్యత్తు గురించి భయం ఏర్పడుతుంది, ఫియర్ అంటారు. అరే భవిష్యత్తులో ఏం జరుగుతుంది భయం ఉంటుంది. ఎందుకు ఆ భయం ఉంటుందంటే ఎప్పుడైతే మన యొక్క ఆత్మ యొక్క తత్వం మనం తెలుసుకోకుండా నేను ఈ దేహాన్ని అనుకుంటూ ఉంటామో అంతవరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది. భయం ద్వితీయాభినివేశత స్యాత్ అంటారు. ఎందుకంటే మన దేహం ఇలా ఉండాలనుకుంటాం, కానీ అది మారిపోతూ ఉంటుంది ఆ సమయంలో. పరిస్థితులు ఇలా ఉండాలి అనుకుంటాం, అవి మారిపోతూ ఉంటాయి. ఆ మార్పు, ఆ చేంజ్ రావడం ఫియర్ స్టార్ట్ అవుతుంటుంది.
ఎందుకంటే మనం కాన్స్టాంట్గా ఊహించుకుంటే ఇలా ఉండాలి అని, అలా ఉండదు. అది మార్పు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఫియర్. ఎప్పుడైతే మన యొక్క అండర్స్టాండింగ్ బయట జరిగేటువంటి చేంజెస్ అన్నిటికీ అతీతంగా ఉంటుందో అప్పుడు మనకు ఫియర్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు అతీతంగా మారుతాం? ఎప్పుడైతే ఒక మార్పు చెందని భగవంతుడి యొక్క పాదాలను మనం గట్టిగా పట్టుకుంటామో. బయట ఇంకప్పుడు ఎన్ని మార్పులు జరిగినా కానీ, అందుకే అభయ చరణారవిందం అంటారు. అభయ చరణారవిందం అంటే భయాన్ని పోగొట్టేటువంటి భగవంతుడి యొక్క పాద పద్మములు అని. వాటిని పట్టుకోవడం వల్ల మనకు ఎక్స్టర్నల్ బాహ్యంగా జరిగినటువంటి మార్పులకు మనం అతీతంగా మారుతాం. తర్వాత అహింస. చాలామంది అహింస అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా అండర్స్టాండింగ్ ఏంటంటే వేరే జీవుల్ని చంపకూడదు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. వేరే జీవులని చంపకూడదు, అదే అహింస. కానీ నిజమైన అహింస ఏంటంటే ఎవరైతే వాళ్ళ దేహాన్ని భగవంతుడి యొక్క భక్తిని పెంపొందించుకోవడంలో ఉపయోగిస్తారో వాళ్ళే నిజంగా అహింస. ఎందుకంటే అలా భగవంతుడి యొక్క భక్తిని మనం పెంపొందించుకోకుండా చేసేటువంటి ప్రతి పని కూడా మన దేహాన్ని హింసిస్తున్నట్టే. ఎందుకు? మళ్ళీ భవసాగరం ఉంచే విధంగా చేయడం. అదే విధంగా వేరే వాళ్ళకు కూడా వాళ్ళకి భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించే విధంగా మనం వాళ్ళకి సహాయపడితే మనకు అహింస చేసినట్టే. మనం అహింసతో ఉన్నట్టే. కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క భక్తిని ఇవ్వకుండా ఏది చేసినా వాళ్ళని హింసించినట్టే. ఎందుకు? వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోతారు కాబట్టి. దానికి మనం హెల్ప్ అవుతున్నాం. సో అదే హింస. తర్వాత సమత. సమత అంటే ఈక్వానిమిటీ. దీన్ని ఈక్వల్‌గా ఉండడం. అంటే ఈక్వల్‌గా ఉండడం అంటే నేను అందరిని సమానంగా చూస్తానండి. అందుకే కుక్కల్ని తీసుకొచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టుకుంటామండి అంటారు చాలామంది. అది ఈక్వల్‌గా చూడడం కాదండి. ఇక్కడ ఈక్వల్‌గా అంటే మనకు ఇష్టమైన వాటి పట్ల అది నాకు కావాలని పరిగెత్తడం, మనకు నచ్చని వాటి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం. రాగద్వేషం. వీటి రెండిటికి అతీతంగా ఉండి సమానంగా ఉండడం. ద్వేషంగా ఉండడం అంటే దాని అర్థం నేను ఇదివరకు ఏదో చేశాను దాని పట్ల, అది నాకు ఇప్పుడు ద్వేషంగా మారింది. నేను ఇదివరకు ఏదో పుణ్యం చేసుకున్నాను. ఇప్పుడు నాకు అది ఇష్టంగా మారింది. కానీ ఈ రెండింటికి అతీతమే నేను. హ్మ్. వేరే వాటికి ఓవర్‌గా అటాచ్ అవ్వడం, కొన్నిటిని ఓవర్‌గా డిటాచ్ అవ్వడం, ఈ 2 బెస్ట్ కాదు. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రతీదీ కూడా మన భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండి తీసుకోవడం, ప్రతికూలంగా వదిలిపెట్టడం. అలా ఇష్టమో అయిష్టంతో సంబంధం లేదు. ఏదైతే మనకు భక్తి ఫేవరబుల్‌గా ఉంటుందో దాన్ని తీసుకోగలగడం. దీనినే సమత, ఈక్వానిమిటీ అంటారు. దీనినే సమతుల్యంగా ఉండడం, సమత అంటారు. అది నచ్చిందైనా దాన్ని సమదృష్టితో చూడగలగడం. చాలామంది సమాన దృష్టితో చూడాలి, సమాన దృష్టితో చూడాలని చెప్పి పిచ్చి పిచ్చి జంతువులను కూడా ఇంట్లో తీసుకొస్తారు. నిజానికి చెప్పాలంటే అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, ఇప్పుడు నేను మంచి బర్గరు, పిజ్జా తింటున్నానండి. ఆవును కూడా లేదా కుక్కను కూడా నేను సమానంగా చూడాలని చెప్పి ఆవులకి వాటికి కూడా మనం పిజ్జా, బర్గర్‌లు ఏస్తామా? నో. వాటికి గడ్డేస్తాం. వాటిని సమానంగా చూడడం అంటే వాటికి ఏది అవసరమో అది ఇవ్వడం. ఒక డాగ్‌కి ఏది అవసరమో అది ఇవ్వడం. దానికి ఏ ప్లేస్ ఉండాలో ఆ ప్లేస్‌లోనే ఉంచడం. అది సమానంగా చూడడం. సమానంగా చూడడం అంటే అందరికీ సమానంగా ఇవ్వడం కాదండి. దానికి కావాల్సినటువంటి దానికి ఇవ్వడం. డూ ద నీడ్‌ఫుల్ థింగ్స్. తర్వాత తుష్టి. తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలగడం. హ్మ్. ఎక్కడైతే ఎక్కడైతే సంతృప్తి ఉండదో అక్కడ ప్రశాంతత ఉండదండి. ఇది భగవద్గీత రూల్ ఇది. మన కర్మానుసారంగా మనకు భగవంతుడు ఇచ్చిన దాని పరంగా అది 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 గోల్డ్ అయినా, ప్రాపర్టీ అయినా, అది మెటీరియల్ గూడ్స్ అది ఏదైనా కానీ మనకు ఈ జీవితంలో భగవంతుడు న్యాచురల్ సహజంగా మనకి ఎంతొస్తుందో దానితో గాని మనం సంతృప్తి పడకపోతే ఈ జీవితాన్ని మనం పెద్ద సున్నా చేసుకున్నట్టే. ఎందుకంటే మన ఎనర్జీ, మన సమయం, మన ఎమోషన్స్ అన్నీ కూడా భౌతికమైన దాన్ని కూడబెట్టుకొని వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మిక చింతనలు గాలికి ఎగిరిపోతాయి. అందుకే తుష్టి అన్నారు. సాటిస్ఫైడ్ అవ్వాలి. దేనికి? భౌతికమైన వాటికి ఎంతొస్తే అంత. కానీ చాలామంది ఎలా అంటే రివర్స్ అనమాట. నేను 16 మాలలు చేస్తున్నాను కదా! దానికి సంతృప్తిగా ఉందండి. నేను భక్తి చేస్తున్నాను దానికి సంతృప్తిగా ఉందండి. దేనికి సంతృప్తి ఉండకూడదు. ఇంకా కూడబెట్టుకోవడానికి, ఇంకా కొనుక్కోవడానికి, ఇంకా నేను బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంపొందించుకోవడానికి, వాటికి నేను సంతృప్తిగా ఉండను. కానీ అది రివర్స్‌లో ఉండాలి. భౌతికమైన వాటికి సంతృప్తిగా ఉంటూ, ఆధ్యాత్మిక చింతనలకి అసంతృప్తిగా ఉండాలెప్పుడు. 16 మాలలేనా? ఇంకా రోజు కొంచెం ఎక్కువ చేయాలి. రోజుకి 3 శ్లోకాలు ఇంకా ఎక్కువ శ్లోకాలు చదువుకోవాలి నేను. ఇలాంటి అసంతృప్తి కలిగి ఉండాలి. వేటి పట్ల? ఆధ్యాత్మిక వాటి పట్ల. ఇంకా ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు దానానికి సంబంధించింది. దానానికి సంబంధించి ఏమంటారంటే
ఎవ్వరైనా కానీ, భౌతిక ప్రపంచంలోని ఎవ్వరైనా కానీ, వాళ్ళ 100% ఎనర్జీని పూర్తిగా అది భగవంతుడికి సేవగా మలుచుకోవాలి. అది ధార్మికంగా చేసే పని ఏదైనా, తర్వాత ఇంకొకటి ఏదైనా కానీ. సో, ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, అలా కొంతమంది ఎవ్వరు వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేయకపోతే, బయట ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు, స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ మనీ ఆర్ ఎనర్జీ. అట్‌లీస్ట్ 50% యూ కెన్ యూజ్ ఫర్ ద కృష్ణ కాన్షియస్‌నెస్. అది మీరు ఇంట్లో ఆల్టర్ పెట్టుకోవడానికైనా గానీ, లేదా భగవంతుడి ప్రసాదం అందరికి పంచడానికైనా గానీ, 50% ఆఫ్ యువర్ మనీ ఫర్ ద కృష్ణ కాన్షియస్‌నెస్. సమ్ గుడ్ కాజ్. అది కృష్ణ కాన్షియస్‌నెస్‌కి. ఆ విధంగా యూజ్ చేయమన్నారు. ఆ విధంగా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే, మనకు సంపాదించిన వాటి పట్ల చాలా ఎంత సంపాదించినా గానీ, దాని పట్ల వ్యామోహం తగ్గుతుంటుంది. ఇతరులకి భక్తినిచ్చేటువంటి భావం పెరుగుతుంటుంది. మన కృష్ణ కాన్షియస్ కూడా పెరుగుతుంటుంది. అంటే ఎక్యుములేషన్ ఎక్కువగా చేసినప్పుడు వాటి పట్ల ఉండే వ్యామోహం తగ్గుతుంది. ఇలా మనం భక్తి కోసం ఉపయోగించినప్పుడు మన యొక్క ధనాన్ని. ఆ తర్వాత ఫేమ్. ఫేమ్ అంటే మనకున్నటువంటి ప్రఖ్యాతి ఏదైనా కానీ. హ్మ్. జార్జ్ హారిసన్ ఉండేవారు అమెరికాలో. ఆయన చాలా, 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 చాలా ఫేమస్ ఆహ్, 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 పాటలు పాడతారనమాట. అలాంటి ఆయన కృష్ణుడి గురించి సంకీర్తన చేస్తున్నప్పుడు అన్ని దేశాలు ఉర్రూతలూగాయి. అలాగే తనకున్న ఫేమ్‌ని భక్తులు ఉపయోగించారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అది చెడైనా, మంచైనా అది భగవంతుని నుంచే వస్తుంది అని మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఓకే. నౌ వి కెన్ గో టు నెక్స్ట్ శ్లోకం. ఇవాల్టికి చివరి శ్లోకం. 10.6. ఓకే. మహర్షయः సప్త పూర్వే చత్వారో మనవస్తతాం మద్భావా మానసా జాతా ఏషాం లోకా ఇమా ప్రజా. మహర్షయా సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతా ఏషాం లోకా ఇమా ప్రజా. మహర్షయా సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోకా ఇమా ప్రజా. మళ్ళీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే పంచాయతం. కృష్ణ. ప్రణామత. మహర్షయ సప్త పూర్వే చ తద్భో మనవస్తదా మద్భావ మానసా జాత ఏషం లోక ఇమా ప్రజా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే. అనువాదం. సప్త మహర్షులను, వారికి పూర్వము సనక సనందాదులైన నలుగురు మహర్షులను మరియు మనువులను మానవజాతిని పుట్టించినవారు నా మానసము నుండి ఉద్భవించరు. అంటే తన మనసు నుండి. వివిధ లోకములందు సర్వజీవులు వారి నుండి జన్మించారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా నా నుంచే వచ్చిందని చెప్తూ ఇక్కడ ఇన్ డీటెయిల్డ్‌గా చెప్తున్నారనమాట. ఇంతకుముందు అధ్యాయాలు ఏం చెప్పారు? మత్తా సర్వం ప్రవర్తతే, అన్నీ నా నుంచే వచ్చాయన్నారు. అది ఇంకా ఈ అధ్యాయంలో ఎలాబొరేట్ చేస్తుంది. ఏ విధంగా ఇందాకటి శ్లోకంలో లక్షణాలు, 4వ శ్లోకం, 5వ శ్లోకంలో చెడు లక్షణాలు, మంచి లక్షణాలు అవి నా నుంచే వచ్చాయి. ఇక్కడ ఈ సృష్టికి స్టార్టింగ్ ఆరంభంలో వచ్చిన వారు కూడా నా నుంచే వచ్చారు అని ఇక్కడ చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్‌లో గైనియోలాజికల్ అంటారు. అంటే వంశపారపర్యం అంటారు. ఈ యూనివర్స్‌కి వంశపారపర్యం ఎలా ఉందో అది కూడా చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్ బ్రహ్మ. ఆయన ఫస్ట్ క్రియేషన్. భగవంతుడి నుంచి వచ్చిన మొట్టమొదటి క్రియేషన్ బ్రహ్మ. అందుకని హిరణ్యగర్భ అంటారు. హిరణ్యగర్భ అంటే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చారు. సో, ఇది మన హిస్టరీలోనే ఒక మిస్టిసిజం అనమాట. ఎందుకంటే స్త్రీ పురుషులు కలిసిన తర్వాత ఎవరన్నా వస్తారు. కానీ భగవంతుడి యొక్క గర్భం నుంచి డైరెక్ట్‌గా వస్తారు బ్రహ్మదేవుడు. తర్వాత సప్త ఋషులు అంటారు మనకు. బ్రహ్మదేవుడి తర్వాత వచ్చిన వారు. వాళ్ళకన్నా ముందు 4 అంటే ఆ సప్త ఋషుల కన్నా ముందు 4 సేయస్ ఉంటారు. వాళ్ళెవరు? సనక, సనాతనలు మనకు తెలుసు. ఎవరు? సనక, సనంద, సనాతన, సనత్ కుమార. వీళ్ళని
చతుష్కుమారులు అంటారు వీళ్ళని. ఆ తర్వాత 14 మనువులు. 14 మనువులు, సప్తఋషులు, చతుష్కుమారులు. హ్మ్. సో వీళ్ళందరూ కూడా ఒక 25 మనం లెక్కేసినట్లయితే 14 మంది మనువులు, ఆ తర్వాత 14 14 ఒక 4 చతుష్కుమారులు 18, ఆ తర్వాత సప్తఋషులు 7 సేజెస్ 18 ఒక 7 25. ఈ 25 గ్రేట్ సేజెస్ వాళ్ళని ఏమంటారంటే పేట్రియార్క్స్ అంటారు. పేట్రియాటిజం అంటారు కదా, పేట్రియాటిజం. పేట్రియార్క్స్ అంటే మన వంశ పారంపర్యంలో వాళ్ళు ఈ 25 మంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మానవ జాతి అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పేట్రియార్క్స్ అంటారు ఉన్నటువంటి అన్ని జీవరాశులకి ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఉన్న వాళ్ళందరికీ 25 ఋషులు పేట్రియార్క్స్ అంటారు. అలా చూసినట్లయితే మనకి కొన్ని వేల కోట్ల విశ్వాలు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల గ్రహాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నిట్లలో కూడా స్టార్టింగ్ ఇలాంటి ఋషుల నుంచి స్టార్ట్ అవుతారు అందరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 25 ఋషుల నుంచే వస్తారు. స్టార్టింగ్ బ్రహ్మదేవుడు ఒక 1000 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు అంటే మన హ్యూమన్ అంటే మన మానవ జన్మ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కాదండి. దేవతలు దేవతల యొక్క 1000 సంవత్సరాలు. దేవతల యొక్క 1000 సంవత్సరాలు అంటే అక్కడ దేవతలకు ఒక సంవత్సరం, మనకిక్కడ 10,000 సంవత్సరాలతో సమానం. సో అంటే మన యొక్క 100 ఏళ్ళు అక్కడ 10,000 సంవత్సరాలతో సమానం. ఎందుకంటే మనకు చెప్తారు శాస్త్రంలో, దేవతలకి ఒక ఒక రోజు, ఒక పగలు గడిచిందంటే, మనకిక్కడ 6 నెలలు, 6 పగులు గడిచినట్టు. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. అంటే ఒక సంవత్సరం. అంటే ఒక రోజు ఇక్కడ మనకు ఒక సంవత్సరం అయినట్టు. అలాంటిది దేవతల యొక్క 1000 ఏళ్ళు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తారు. ఎందుకు? కృష్ణుడి యొక్క కృపని పొందడానికి. ఎందుకు కృష్ణుడి యొక్క కృప? ఏ విధంగా ఈ సృష్టిని క్రియేట్ చేయాలయ్యా అని. అప్పుడు బ్రహ్మదేవుడి నుంచి ఈ నలుగురు కుమారులొస్తారు. సనక కుమార, సనందన, సనాతన, సనత్ కుమార ఇలా వస్తారు నలుగురు. మనం భాగవతంలో చర్చించుకున్నాం. అయితే వీళ్ళెవ్వరు కూడా ప్రోజని క్రియేట్ చేయడానికి ఇష్టపడరు. మేము భక్తి చేస్తాము, భగవద్ధాంకెళ్ళిపోతాం. అరే అలా చేస్తే ఎలా సృష్టిని ఎవరు క్రియేట్ చేస్తారని భగవంతుడు బ్రహ్మదేవుడు కోప్పడతాడు. అప్పుడు ఆ కోపం నుంచి వస్తారు రుద్రులు. రుద్ర. సో, వాళ్ళు చాలా రుద్ర తాండవంగా చేస్తున్నప్పుడు, అయ్యో! మీరు ప్రోజని క్రియేట్ చేసి ఇంక వాళ్ళెంత భయంకరంగా మారుతారో వద్దని చెప్పి వాళ్ళకి ఆ రుద్రులు 11 మంది రుద్రులు 11 ప్లేసులు ఇస్తారు. అవే మనకు జ్యోతిర్లింగాల్లాగా ఉంటాయి. బ్రహ్మదేవుడు క్రియేట్ చేస్తారు. వాళ్ళకొక భార్యనిచ్చి, వాళ్ళకొక ప్లేస్ ఇచ్చి ఉండడానికి శివుడిని అలా ఉంచుతారనమాట. ఆ తర్వాత సప్తఋషులొస్తారు. వాళ్ళ నుంచి ప్రోజని స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మనకు బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతారు. అసలు వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క శక్తే. అంటే కృష్ణుడి నుంచి మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు 1 మినిట్ అండి. సో, మనకు కృష్ణుడి నుంచి మహావిష్ణువు, తర్వాత మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, తర్వాత బ్రహ్మదేవుడి నుంచి మనకున్నటువంటి సప్త ఋషులు వీళ్ళందరూ కూడా కంటిన్యూస్‌గా వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. చాలామంది ఈ సృష్టి మొత్తం క్రియేట్ చేసింది బ్రహ్మే, ఈ సృష్టి మొత్తం లయం చేసేది శివే, వీళ్ళే అంతా అని అనుకుంటారు. కానీ వీళ్ళని కూడా క్రియేట్ చేసింది మహావిష్ణువు. అందుకే హిరణ్యగర్భ అంటారు బ్రహ్మదేవుని. మహావిష్ణువు గర్భం నుంచి వచ్చారు. సో, ఆ మహావిష్ణువు కూడా వైకుంఠ నారాయణ నుంచి. సో, వైకుంఠ నారాయణుడు కూడా కృష్ణ. 2 హ్యాండెడ్ ఫార్మ్ కృష్ణ. సో, గోలోకం నుంచి కృష్ణ యొక్క అవతారం ఇలా ఎక్స్‌పాండ్ అవుతూ వస్తుంది. కృష్ణ, నారాయణ, మహావిష్ణువు, తర్వాత బ్రహ్మ, తర్వాత మనకున్నటువంటి చతుష్కుమారులు, సప్తర్షులు, తర్వాత మానవ మనుగడ మొత్తం ఇలా కొనసాగుతుంటుందనమాట. అందుకే సుప్రీం పర్సన్ ఆహ్, బ్రహ్మదేవుని ఏమంటారంటే పితామహుడు అంటారు. అది ఉన్న జీవులందరికీ స్టార్టింగ్ తాతయ్య లాంటి వారు పితామహుడు అని. కానీ కృష్ణుడిని ఏమంటారంటే ప్రపితామహ అంటారు. ప్రపితామహ అంటే ఫాదర్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్. తాతలకి నాన్న తండ్రి అని. సో, సంస్కృతంలో అంటారు పితామహ, ప్రపితామహ అనేది. ఇది మనకు 11వ అధ్యాయంలో వస్తుంది. అప్పుడు చూసుకోవచ్చు. ఓకే. సో, ఇదండి ఇవాల్టి సెషన్. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? సో, ఓకే.
సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనకు నిర్జల ఏకాదశి రాబోతుంది. ఎవరైనా చెప్తారా ఏ డేటు నిర్జల ఏకాదశి? ఎస్, వీలైతే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ నిర్జల ఏకాదశి కంప్లీట్గా నిర్జలుగా ఉండకున్నా కానీ వీలైనంత వరకు ప్రయత్నించండి ఎక్కువగా హరే కృష్ణ మంత్రాన్ని జపించడానికి. నిర్జల ఏకాదశి ఏంటంటే అన్ని ఏకాదశుల యొక్క ప్రతిఫలం ఆ ఒక్క ఏకాదశిలో ఉంది. దాని స్టోరీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. భీముడు నేను ఏ ఏకాదశి ఉండలేను, నాకు చాలా ఆకలిగా ఉంటుంది అంటే అప్పుడు తన కోసం ప్రత్యేకంగా చెప్తారనమాట. సరే నువ్వు కనీసం ఈ ఏకాదశి అని ఉండు అని చెప్పి దానికి నిర్జల ఏకాదశి, ఈ ఒక్క ఏకాదశి నిర్జల పాటిస్తే అన్ని ఏకాదశిలో ప్రతిఫలం నీకు వస్తుంది అంటారు. సో మనం ఆ ఉద్దేశంతో కాకుండా కానీ మనం కృష్ణుని కొంచెం దగ్గర అవ్వడానికి, మన భక్తులు కొంచెం ముందుకెళ్ళడానికి ఆ ఏకాదశిని మనం చేద్దాం. 25వ తేదీ గురువారం వస్తుంది. అందరూ చక్కగా పాటించడానికి ప్రయత్నించండి. ఓకే, ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మన క్లాసులో? ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనల కీ జై. अनंत कोटि वैष्णव वृंद की जय. रामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे कृष्णा.